హాయ్ వివర్స్, వెల్కమ్ టు మూవీ ప్యాలెస్. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పుష్ప 2 మూవీ ఈరోజు రిలీజ్ అయింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు అతని నటనతో. ముఖ్యంగా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించ అవతలేసాడు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కిసిక్ సాంగ్ తప్పి మిగతా సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉంది. ఇక సుకుమార్ గారు అల్లు అర్జున్ గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మాస్ ఆడియన్స్కి అయితే పిచ్చెక్కిపోద్ది అలా చూపించాడు. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్. అలాగే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్ అనే లెవెల్లో పుష్పాని చూపించాడు. నాకు నచ్చిన విషయం ఏమైనా ఉందంటే క్లైమాక్స్ సడన్లీగా అయిపోతుంది, అది నచ్చలేదు. పార్ట్ 1లో కూడా చాలామంది క్లైమాక్స్ నచ్చలేదు. అలాగే పార్ట్ 2లో అంతకు మించి డిసప్పాయింట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది, ఆ జాతర ఎపిసోడ్ అంతా. క్లైమాక్స్ కొంచెం నచ్చలేదు నాకు. పార్ట్ 3కి హింట్ ఇచ్చి వదిలారు, కానీ ఆ పార్ట్ 3 చేయకుండా ఉన్న కథ మొత్తాన్ని 3 hours 15 minutes ఉంది మూవీ. దీంట్లోనే చూపించేసుంటే నీట్గా చాలా పెద్ద హిట్ అయ్యేది. రాను పార్ట్ 2 పార్ట్ 3ల గోలేంటో అనిపిస్తుంది. ఆ కథ ఆ స్కేల్లో ఉంటే ఓకే. పుష్పకి పార్ట్ 1 పార్ట్ 2 తీసే ఆ స్కేల్ ఉంది, మరి పార్ట్ 3 అంటే నచ్చలేదు. క్లైమాక్స్ ఒక్క ఇది తీసేస్తే సినిమా అంతా ఎక్సలెంట్గా ఉంది. పుష్పలో ఆయన యాక్టింగ్ ఎంతలా ఉంటుందో అంతకు మించి పుష్ప 2లో ఆయన యాక్టింగ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఏ డౌట్ పెట్టుకోకుండా సినిమా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. మీకు నచ్చొచ్చు అనుకుంటున్నాను.